ఆ దేవుని యొద్దకు రానియకుండా, దేవుని మాట వినకుండా, సేవకుల మాట వినకుండా, పరిచర్య చేయనీయకుండా పిల్లరా ఆ నిత్య నరకాగ్నిలోనికి తీసుకుపోవడానికి వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తా ఉంటాడు. మీరన్నా మనమన్నా నిద్రపోతుంటాం, రాత్రిపోడు దుష్టుడు నిద్రపోకుండా పనిచేస్తుంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి మనం సంఘములో నడుచుకోవాలి. మెలకువ కలిగి మనము సంఘ పరిచర్యను చేసే వాళ్ళంగా ఉండాలా. మనం మెలకువ కలిగి దేవుని బిడ్డలారా అనేకులకు మాదిరికరమైన వాళ్ళంగా మనం ఉండాలి. జాగ్రత్తగా గమనించాలా దేవుని బిడ్డలారా. అందుకనే చెప్తూ వస్తా ఉన్నాడు, చూడండి, ఎవడును కదిలింపబడకుండా నిమిత్తం ఏంటంటే మీ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరుచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును. దేవుని బిడ్డలారా ఏం చేశాడు దేవుడు? పిల్లరా పౌలు గారి ద్వారా ఆ సంఘములోనికి తిమోతిని పంపించాడట. మనం స్థిరంగా ప్రభువునందు నిలబడడానికి దేవుని బిడ్డలారా దైవ సేవకుల యొక్క వాక్య భాగము, దేవుని యొక్క సేవకుల యొక్క ప్రార్థనలో చాలా అవసరం. కాబట్టి మనం వాక్యం వినాలి, దాన్ని గ్రహించాలా, దాని ప్రకారం మనం లోబడాలి. అందుకే దేవుని బిడ్డలను గమనించండి, మన సహోదరులను క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. చెప్పండి, కొంతమందికి ఈ సంఘంలో శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఇందాకే పడుకున్నాం పాటు శ్రమలే. చెప్పండి, శ్రమలు, శోధనలు, కష్టాలు ప్రియులారా మనము వాటిని బట్టి అతిశయపడాలి తప్ప మనం వాటిని బట్టి కృంగిపోయే వాళ్ళంగా ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా శ్రమలు, బాధలను మనము అనుభవించవలసి ఉన్నది. కాబట్టి అట్టి శ్రమలను అనుభవించడానికి మనం నియమింపబడిన వారమని మీరు ఏమంటుంటారు? కష్టాలు పట్టడానికే వచ్చింది ఈ సంఘంలోకి, శ్రమలు పట్టడానికి వచ్చింది, ఇబ్బందులు పట్టడానికి వచ్చింది, నిందలు పట్టడానికి వచ్చింది. చెప్పండి, ఆకలి తప్పులు మరి లేకపోతే ఇన్ని ఇబ్బందులు ఎవరు పడతారు అసలు? ప్రియులారా అనుకుంటాం, కానీ నిజంగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు బైబిల్ చెప్తున్న మాట అదే. చెప్పండి, ఎన్నో ప్రియులారా మరి సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో ఉంటున్నటువంటి మరి మా జీవితాల్లో కూడా దేవుని బిడ్డలారా 20 సంవత్సరాల పరిచర్యలో దేవుని బిడ్డలారా కష్టాలు, నిందలు, అవమానాలు, ఇబ్బందులతో ప్రియులారా అనేక రకాలైన బాధలతో ప్రియులారా పరిచర్య జరుగుతూ ఉన్నది. ఏంటి అని ప్రియులారా మనం పరిశీలన చేసినప్పుడు, వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారమైనటువంటి విశ్వాస జీవితం అదే, దేవునికి ఇష్టమైన జీవితం అదే. ఎందుకనంటే మనకంటే ముందు క్రీస్తు లోకంలోనికి వచ్చాడు కదా. వచ్చాడా? యేసు ప్రభువు వారి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన జీవించిన జీవితాన్ని మనం చూసినట్లయితే చాలా చెప్పండి కష్టాలతోనే, అవమానాలతోనే, బాధలతోనే, శ్రమలతోనే, నిందలతోనే, దెబ్బలతోనే శరీరం అంతా గాయపరుచుకొని పిల్లరా రక్తమంతయు చిందించినటువంటి క్రీస్తు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాని ద్వారా దేవుని బిడ్డలారా అధిక ఫలం మనకు రాబోతా ఉన్నది. దాని ద్వారా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం కదా. అందుకనే పౌలు భక్తులు చూడంటాడు, క్షణమాత్రముండు ఏంటంట చులకన్య శ్రమ ఇది, ఒక క్షణం మాత్రమే. మనం మరణించినప్పుడు పిల్లారా ఈ శ్రమలన్నీ పిల్లారా మనకు ఒక మంచి విజయాన్ని మనకి ఇస్తాయి. ఆ మంచి విజయం కొరకే, అనిత్య రాజ్యము కొరకే, ఆ పరలోకం కొరకే దేవుని బిడ్డలారా మనం ప్రభు కొరకు మనం ఏం చేయాలా? శ్రమలు పడాలి. ప్రభు కొరకై పిల్లరా మనము మరి చక్కటి పిల్లరా జీవితాన్ని మనం జీవించాలి.
అందుకే చూడండి అంటా ఉన్నాడు దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఇది మీకును తెలియను, అటు శ్రమల వలన అనుభవించటకు మనము నియమింపబడిన వారు అని మీరు ఎరుగుదురు. ఎందుచేత నేను ఎకనూ సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో నీవు మా ప్రయాసము వ్యర్థమైపోనేమో నీవు మీ విశ్వాసమును తెలుసుకునవలనని అతని పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడ అపేక్షించుచున్నామో అలాగే మీరు మమ్మను చూడ అపేక్షించు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనిచున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చాను. చెప్పండి, తిమోతి ఏం సమాచారం తెచ్చాడంట పౌలుకి? సంఘములో నుంచి వాడు దూరంగా ఉన్నా కానీ ఇంకా దేవుని బిడ్డలారా ప్రేమను చూపుతూనే ఉన్నాడు. ప్రియులను గమనించండి. కాబట్టి మమ్మను చూడనపేక్షించి ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనిచున్నాం. మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చాను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో చెప్పండి ఎలా ఉండాలంటే సేవకులు దేవుని బిడ్డలారా దేవుని పరిచయం చేస్తున్నప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళి వస్తా ఉన్నప్పుడు ఎన్నో ప్రియులారా బాధలు కష్టాలు పడుతూ ఉంటారట. ఆ కష్టాలు పడ్డప్పుడు దేవుని బిడ్డలారా మంచిదే, దేవుడు పంపాడు, కష్టపడాలా, పరిచర్య చేయాలా, ఉన్నా లేకపోయినా, చలి అయినా ఎండైనా వానైనా ఇరుకులైనా ఇబ్బందులైనా పరిచర్య అవసరాలు తీరినా తీరకపోయినా దేవుని బిడ్డలారా దేవుడు పంపాడు కాబట్టి వాడి పని వారు చేయాలి. అలా చేస్తున్న క్రమంలో దేవుని బిడ్డలారా మరి వారికి ఎక్కడి నుంచి సంతోషం కలిగిందేగా? చెప్పండి, ఎక్కడి నుంచి సంతోషం కలిగింది? సంఘము దేవుని బిడ్డలారా దేవుని కొరకు నిలబడ్డప్పుడు ప్రియులారా సాక్షికి సంతోషం కలిగింది. అంతేగాని డబ్బుల వల్ల సంతోషం అని చెప్పట్లే. ప్రియులారా అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి చెప్పండి. సావుకులలో పిల్లల జీవితంలో శ్రమ కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు ప్రియులారా సేవకులంట విశ్వాసం యొక్క వారి యొక్క విశ్వాసాన్ని చూసి దేవుళ్ళు వారు ఉంచే విశ్వాసమును చూసి దేవుని సంఘమును పరిచర్యను సేవకుని ప్రేమించే విధానాన్ని చూసి వాళ్ళంతా ఆదరించబడతారంట. అమ్మయ్య మా ప్రయాసకు దగ్గర ప్రతిఫలం సంఘములు వచ్చి చూడగలుగుతాం. చెప్పండి, కష్టమైనా బాధ అయినా ఇబ్బంది అయినా పడతాం, కానీ మిమ్మల్ని చూసినప్పుడు మాకు ఏం కలగాల? ఆదరణ కలగాలి. మిమ్మల్ని చూసినప్పుడు మాకు సంతోషం కలగాల. మరో కష్టపడి మనం పంట వేసాం. చెప్పండి, పంట వేసిన తర్వాత అది చక్కటి పైరు మంచి పంటను ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలాగా ఆ రైతుకి సంతోషం కలిగింది. అందుకనే దేవుని బిడ్డలాగా ఎన్ని కష్టాలైనా పడతాం, కానీ బిడ్డలారా మీ వల్ల మాకు సంతోషం కలగాలి, ఆదరణ కలగాలి. అందుకే దేవుని పిల్లరా చూడండి, మనము ఇక్కడ ఒక మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక దేవుని బిడ్డలారా 2వ అధ్యాయము
వచ్చిన భాగంలోకి మార్చును. దేవుని బిడ్డలారు 6 ఆయన ప్రతివానికి వాని క్రియలో చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. ఏం చేయాలి మనం? దేవుని పనిని, సత్క్రియ అనగా దేవుని పని. ఇంకా మంచి క్రియలు లోకంలో చాలా ఉంటాయిలే కానీ అవన్నీ దేవుని పనికి పిల్లల సమానంగా ఉండవు. అందుకని ఇక్కడ ఏమన్నాడే? సత్క్రియను ఓపికగా చేయొచ్చు. ప్రియులారా, దేవుని యొక్క పనిని మనం ఓపికగా చేయాలా? దేవుని పని కొరకై ప్రియులారా మనం ప్రయాసపడేటువంటి వాళ్ళంగా ఉండాలా దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు అంటే సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చు కదా. మనం ఎందుకోసం ప్రయాసపడేది అంటే నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి, నిత్య నరకం నుండి మనం తప్పింపబడ్డానికే. కనుక దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, మనం దేవునికి ఎదురు చెప్పే వాళ్ళంగా మనం ఉండకూడదు. మనం దేవునికి సావుకునికి పిల్లరా లోబడితే మనకు మేలు. అందుకనే పిల్లరా ఇక్కడ మనం చదువుకునేటువంటి మాటలు ఏంటంటే, చూడండి, ఇందాక మనం చదువుకున్న మాటలు 3వ అధ్యాయం 7వ వచన భాగంలో, అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతట్లోనూ శ్రమ అంతట్లోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. చెప్పండి, చాలాసార్లు కొన్నిసార్లు చెప్పండి, బ్రతుకుతున్నా కానీ చనిపోయినట్లుగా లోకంలో మనుషుడు పిల్లరా జీవిస్తూ ఉంటాడు. అందుకనే పిల్లరా సంఘం వలన పిల్లరా విశ్వాసుల వలన దేవునికి పిల్లరా బాధ కలగకూడదు, సావుకునికి కూడా దుఃఖం కలగకూడదు. కష్టపడి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు పిల్లరా దేవుని రాజ్యము కొరకై సంఘాన్ని పిల్లరా నడిపిస్తున్నప్పుడు, ఆత్మను నడిపిస్తున్నప్పుడు మనకు దేవుని బిడ్డలారా చాలా దైవ జ్ఞానం కావాలి, చాలా దేవుని జ్ఞానం కావాలా. ఆ దైవ జ్ఞానములో పిల్లరా మనకి మనం ప్రేమను చూపెట్టే వాళ్ళంగా మనం ఉండాలి, మాదిరికరమైనటువంటి బిడ్డలంగా మనం ఉండాలని బైబిల్ చెప్తుంది. పిల్లరా ఎందుకంటే ఇది లోకంలో పని కాదు, దేవుని పని కాబట్టి మనం తప్పకుండా మాదిరిగా ఉండాలి. మనం తప్పకుండా పిల్లరా ఇతరులను ప్రభు సన్నిధికి మనం నడిపించే వారముగా ఉండాలి. అందుకనే అంటా ఉన్నాడు, ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా. ఎక్కడ నిలబడాలి స్థిరంగా? చెప్పండి. లోకంలో కాదు స్థిరంగా నిలిచేది, దేవుని యందు మనం స్థిరముగా నిలబడాలంటే దేవుని యందు పిల్లరా మనకు జ్ఞానం కావాలి, మనకు ఓపిక కావాలా, మనకు ప్రేమను మనం కలిగి ఉండాలా. పిల్లరా క్రీస్తు కొరకై మనం పిల్లరా మనము కష్టపడేటువంటి స్వభావాన్ని, నిందలు శ్రమలు అనుభవించేటువంటి పిల్లరా ఓపిక గల జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని పని చెప్పండి నా వల్ల పాడు కాకూడదు. చెప్పండి, లోకంలో పిల్లరా కొంత నష్టం జరిగినా దాన్ని పూడ్చుకుంటాం, కానీ నా వల్ల దేవుని పని పాడు కాకూడదు. నా వల్ల పిల్లరా సంఘము దేవుని బిడ్డలారా మరి చదివిపోకూడదు. అందుకనే దేవుడు ఏమంటే మనను ప్రభువునందు స్థిరముగా నిలబడాలని దేవుడు కోరుకోండి. ఎవరు యందు? సంఘమునందు ప్రభువునందు పిల్లరా మనం స్థిరంగా నిలబడాలి. అందుకనే ఆ తెస్సలోనికయ సంఘానికి పిల్లరా పౌలు రాస్తున్న మాటలు అవి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. చూసారా, స్థిరంగా లేకపోతే చెప్పండి, స్థిరంగా లేకపోతే ఏమైంది? 2 వారాలు ప్రార్థనకు వచ్చి 4 వారాలు ప్రార్థనకు వచ్చి కొద్దిగా పరిచయం చేసి కొద్ది రోజులు ప్రియులారా, ఎందుకంటే ఇది స్థిరమైన దేవుని పనికి ప్రియులారా ఆటంకం. దేవుడు ప్రేమించి మనలను పిల్లరా ఆయన మనలను ఆయన తోటలో పిల్లరా మొక్కలుగా నాటినప్పుడు పిల్లరా
ఆ వ్యవసాయము దేవుని బిడ్డలారా అది ఆ సంతోషకరమైన ఫలాలు ఇచ్చేదిగా ఉండాలి. అందుకే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, మరి ఓర్పు కలిగి దేవుని యొక్క పరిచయలో మనం ముందుకు పోవాలి. మనం ఒకరినొకరము సహోదరుల ఎడల పిల్లారా మనము ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు పిల్లారా దేవుని ప్రేమను పంచేటువంటి వారుగా ఉండాలా. సహోదరులు దేవుని బిడ్డలారా క్రీస్తునందు వారు స్థిరముగా నిలిచేవారుగా ఉన్నప్పుడు దేవుని పిల్లారా సావుకులకు దేవునికి అది సంతోషాన్ని ఇచ్చిందట. కనుక దయచేసి దేవుని ప్రియులారా మీరు గమనించండి. కాబట్టి బైబిల్ అంటున్న మాట ఏంటంటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేసిద్దట. మనం నిజంగా క్రీస్తు లోకంలోనికి వచ్చి అంత గొప్ప కార్యము దేవుని బిడ్డలారా ప్రపంచంలో ఉన్న మనలందరినీ కూడా ఆయన రక్షణలోకి నడిపించడానికి పిల్లరా క్రీస్తు చూపినటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఈ లోకాన్ని జయించింది. ప్రేమ మరణాన్ని జయించింది. నిస్వార్థమైన ప్రేమ ప్రియులారా, అంతము లేని ప్రేమ కదా. అందుకే దేవుని బిడ్డలారా కాబట్టి ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో నిజంగా ప్రేమ ప్రియులారా చాలా గొప్పది అని బైబిల్ చదివిస్తా ఉన్నది. ఏం చేస్తా ఉంది అక్కడ? ప్రేమ దీర్ఘకాలము సహించును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సర పడదు, ప్రేమ డంభముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ. అది మన ప్రభు అయిన క్రీస్తు ప్రేమ. ప్రియులారా జీవించడానికి కష్టముగా ఉంటుంది, కానీ చెప్పండి మనము ప్రభుని ప్రియులారా అంగీకరించి నిజంగా దేవుని కొరకు బ్రతకాలనుకుంటే దేవుని బిడ్డలారా దాని ద్వారా చాలా ఫలితం వస్తుంది. మీరు గమనించండి, ఇక్కడ ప్రేమ అంట దీర్ఘకాలము సహిస్తుందంట. అది యేసు ప్రభువులో మనం చూడగలుగుతాం. దీర్ఘకాలం అంటే ప్రభుని శిక్షించినది మొదలుకొని ప్రియులారా ఆయనకు బేడీలేసినది మొదలుకొని చివరి రక్తాన్ని చిందించేదాకా దేవుని బిడ్డలారా బహు భయంకరమైన శ్రమల కొలిమిలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు కాల్చబడ్డాడు. చెప్పండి ప్రపంచాన్ని ఎలా జయించగలిగాడు? ప్రియులారా మనుషులను మనం ప్రభు సన్నిధికి నడిపించాలంటే మన కుటుంబంలో ఉన్న వారిని దేవుని యొక్క సన్నిధికి రప్పించాలంటే తప్పకుండా దేవుని బిడ్డలారా మనము దీర్ఘకాలము మనుషుల ఎడల ప్రేమను కలిగి ఉండాలంట. ప్రియులారా మనం ముందుకు పోతే ప్రేమ అంట ఆ ప్రేమ దయ చూపించిందట ఇతరులకు. మన నుండి దయ ప్రియులారా ప్రజల దగ్గరికి పోవాలి. వాళ్ళకి తెలియదు ప్రేమ అంటే, జాలంటే తెలియదు, దయ అంటే తెలియదు, ఓర్చుకోవడం అంటే తెలియదు ప్రియులారా, ఇవ్వడం అంటే తెలియదు, దేవునికి లోబట్టం అంటే తెలియదు. కాబట్టి మనం దేవుని గురించి తెలుసుకుంటున్నప్పుడు క్రీస్తులో ఉన్న ప్రేమ మనలో నుండి పిల్లరా ఇతరులకు ప్రవహించాలి కదా. అందుకనే ప్రేమ